నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కనుక చూసుకున్నట్లయితే శ్రీశైలం జూరాల ఆల్మట్టి గురించి తెలుసుకుందాం మొదటగా. అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలోన తుంగభద్ర నది గురించి అయితే అప్డేట్ ఇస్తాను అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, నది డ్యాము సామర్థ్యం ఎంత అనేది కూడా తెలుసుకుందామండి. నిన్న ఆల్మట్టిలో చూసుకున్నట్లయితే నీటి ప్రవాహం వచ్చేసి 1,67,436 క్యూసెక్స్, అంటే బయటకు వచ్చేసి 100 క్యూసెక్స్ అయితే వదిలినారనమాట. డ్యామ్ సామర్థ్యం వచ్చేసి 123 టీఎంసీలో ఆల్మట్టి. ఇప్పుడు ప్రస్తుతానికైతే డ్యాంలో నీళ్ళు ఉండేది వచ్చేసి 72 టీఎంసీలకు కొంచెం తక్కువగానే ఉందన్నమాట. ఇది వచ్చేసి 123 టీఎంసీలు సామర్థ్యం వచ్చేసి. ఇంకా మనం చూసుకున్నట్లయితే అటు చూసుకున్నా ఇటు చూసుకున్నా ఒక 50 టీఎంసీలు అయితే పూర్తి అవుతుంది అనమాట. ఆల్మట్టి కూడా ఇంకా మనం చూసుకున్నట్లయితే నిండలేదు. అలాగే నారాయణపూర్ మనం చూసుకోవచ్చు. నిన్నటికి చూసుకున్నట్లయితే 19 క్యూసెక్స్ మాత్రమే నీటి ప్రభావం ఉంది. బయటకు వచ్చేసి 317 క్యూసెక్స్ ఒకటి వదులుతున్నారు. దీని పూర్తి సామర్థ్యం వచ్చేసి 33.31 టీఎంసీ అనమాట. నిన్నటికి చూసుకున్నట్లయితే 19.75 టీఎంసీలు మాత్రమే ఉందన్నమాట. అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా సగమే నిండిందనమాట. కొంచెం ఒక 13 టీఎంసీలు అయితే నారాయణపూర్ కూడా నిండుతుంది. జూరాల ప్రాజెక్టుకి అయితే 0 క్యూసెక్సే. బయటకు వచ్చేసి అంటే నీటి ప్రవాహం వచ్చేసి 0 క్యూసెక్సే. 767 క్యూసెక్లు బయటకు వదిలినారు. సామర్థ్యం వచ్చేసి 11.94 టీఎంసీలు, అంటే 12 టీఎంసీలు అనుకోండి దీని సామర్థ్యం. అయినా మనకు జలాశయంలో ఉండేది 5.78 టీఎంసీలు మాత్రమే. ఇంకా శ్రీశైలం వచ్చేసి ఈ బయటకైతే వదలలేరు. నదిలో మనకు క్యూసెక్స్ కూడా రావటం లేదు, అంటే డైలీ ప్రవాహం అయితే లేదు. ఇక్కడికి వచ్చేపటికి సామర్థ్యం వచ్చేసి 215 టీఎంసీలు, 42 టీఎంసీలు మాత్రమే ఉంది నిల్వ. అంటే దరిదాపు 170 టీఎంసీలు ఇంకా ఖాళీగా ఉందన్నమాట. అంటే డెడ్ స్టోరేజ్లోనే ఉంది శ్రీశైలం. ఇక మనం చూసుకోవచ్చు జూరాలు కూడా పెద్దగా లేదు, ఉన్నా కూడా 5.78 టీఎంసీలు మాత్రమే ఉంది. సామర్థ్యం వచ్చేసి 12 టీఎంసీలు, ఇంకా సగానికి సగం అయితే తక్కువగానే ఉందన్నమాట. ఇక చూసుకోవచ్చు నారాయణపూర్ కూడా మనకి 19 టీఎంసీలు మాత్రమే ఉంది, అంటే 20 టీఎంసీలకి అటు ఇటు ఉంది. 33 టీఎంసీలు, అంటే ఇంకా 13 టీఎంసీలు తక్కువగానే ఉంది. ఇవి నిండిన తర్వాత మనకు కిందకి ఎత్తుతారనమాట. అలాగే పెద్ద డ్యాములో చూసుకున్నట్లయితే ఆల్మట్టి వచ్చేసి మనకి దీనికే ప్రభావం వస్తుంది. ఇంకా ఇది నిండి కిందకు వస్తే కినా పర్లేదనమాట. ఒక 100 టీఎంసీ అని అయితే కినా బయటికి వదిలే స్థితి అయితే ఏర్పడుతుందేమో. మనకి 1,67,436 క్యూసెక్స్, అంటే ఇక్కడ ఎగునున్న ఈ మహారాష్ట్ర నుంచి వర్షాలు రావడం వల్ల భారీ ఇన్ఫ్లో అయితే వస్తుంది. ఇది ఇంకా మనకు కొనసాగితే కినా పర్లేదు, పైన ఏమన్నా తగ్గితే ఇబ్బందే. ఇక తుంగభద్ర కూడా నిన్నటికైతే కినా మనం చూసుకోవచ్చు. నిన్నటికి 20.83 టీఎంసీలు, అంటే 21 టీఎంసీ అయితే వచ్చేసింది నిన్నటికి. దీని సామర్థ్యం వచ్చేసి 105 టీఎంసీలు, అంటే దరిదాపు ఒక 85 టీఎంసీలు అయితే ఇంకా నిండాల్సిన పరిస్థితి. అంటే 70 టీఎంసీలు వచ్చిన తుంగకు వచ్చేసి 3 టీఎంసీలు, భద్రాకు వచ్చేసి 71 టీఎంసీలు, మొత్తంగా 74.5 టీఎంసీలు స్టోరేజ్ అన్న ఉంటే కినా బయటకు వదిలే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా పూర్తిగా అయితే నిండే అవకాశం లేదు. నిన్నటికి వచ్చేసి 38,977 క్యూసెక్స్ అయితే కినా ఇన్ఫ్లో రావడం జరిగింది. బయటకు వచ్చేసి 466 క్యూసెక్స్ వదలడం జరిగింది అనంతపురం గుంటకల్ సైడు. అది నిన్ననే చెప్పుకున్నాము. ఎందుకంటే ఈరోజు కూడా మనకి ఇన్ఫ్లో స్టార్ట్ అయిందంటే కినా మీకు గంటకో లేకుంటే మధ్యాహ్నంకో అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసి మనకు ఈ జూరాల, ఆల్మట్టి, నారాయణపూర్, శ్రీశైలం గురించి మీకు పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందించాను. ఇదండి వీడియో కినా. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.